గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. ప్రజాప్రభుత్వ సమస్య పరిష్కార, ప్రజాక్షేమ, ప్రజలందరి సంక్షేమ, పవర్ఫుల్ పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ1 ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి మధ్య భారీ ఘనంగా పేదరిక నిర్మూలన, నిరుద్యోగ సమస్య పరిష్కారంగా, సమాజ అభివృద్ధికి, దేశ పురోగభివృద్ధికి, ప్రతి గ్రామ పట్టణ ప్రాంతాలలో ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య, ప్రతి ఇంటికి కంప్యూటర్ ఉద్యోగం, ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో ఉల్లాసం, ప్రతి వారి జీవనము ఆనందోత్సవాలతో సంబరం. సో సబ్స్క్రైబర్, షేర్, లైక్, కామెంట్, లింక్ మీ అంజన్ టీవీ1 న్యూస్ యాజమాన్యం. ఆంధ్రప్రదేశ్ విద్యా వైద్యం ప్రభుత్వ బాధ్యత. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విద్య, వైద్యం ప్రజలకు హక్కుగా లభించాలి. ఈ హక్కులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత. ఇవి మన జగనన్న చెప్పిన మాటలు. చెప్పాడంటే చేస్తాడంతే అనే విధంగా అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఈ అంశాలపై ఎక్కువ ఫోకస్ చేసింది జగనన్న ప్రభుత్వం. అందుకే ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందించేందుకు శ్రీకారం చుడుతున్నారు మన జగనన్న. ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ఆర్, వైఎస్ఆర్ అంటే ఆరోగ్యశ్రీ. పేదల జీవితాలకు సంజీవనిగా పనిచేసిన పథకం ఏదైనా ఉందంటే అది ఆరోగ్యశ్రీ మాత్రమే. ఆ మహనీయుడు మానస పుత్రిక ఆరోగ్యశ్రీ పథకం. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పేద ప్రజలకు ప్రభుత్వ వైద్యం కానీ, ప్రైవేట్ వైద్యం కానీ అందరికీ అందుబాటులో ఉండేటట్లు ఈ పథకాన్ని రూపకల్పన చేశారు. పేద ప్రజలు 1 పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ వైద్యాన్ని పొందేటట్లు చేశారు. ఆయన బిడ్డగా మన జగనన్న కూడా తండ్రి కంటే ఎంతో మెరుగ్గా మరిన్ని రోగాలను చేర్చి ఆరోగ్యశ్రీని నడుపుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాల నుంచి ఆసుపత్రులకు రిఫర్ చేసిన వారికి ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందిస్తోంది. అంతేకాదు, వీరు ఆసుపత్రికి వెళ్లటం కోసం రవాణా ఛార్జీల కింద 500 రూపాయలు చొప్పున ఇస్తుంది జగనన్న ప్రభుత్వం. ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు వచ్చినా సరే ఆరోగ్యశ్రీని అండగా నిలుస్తుందన్న భరోసా ఇచ్చారు. ప్రజా ఆరోగ్య రంగంలోనే ఇది చారిత్రాత్మక నిర్ణయం అని చెప్పొచ్చు. జగనన్నతోనే ఆరోగ్య